అదేవిధంగా భార్య భర్త, అదేవిధంగా అన్న తమ్ముడు. ఇప్పుడు లోతు అబ్రహాము గొడవ పడ్డారు. కాబట్టి సమాధాన పడకపోతే మనం దేవుని పిల్లలం కాదు. దేవుని పిల్లలు అనేవారు వక్ర జనాంగం మధ్య నడిచేటప్పుడు, వక్ర జనాంగం మధ్య జీవించే దైవ కుమారులు సమాధాన పడతారు, కుమార్తెలు సమాధాన పడతారు. ఒకవేళ సమాధాన పడలేదు అంటే వాళ్ళ దైవత్వం వారిలో లేదు. దైవత్వము మనం ప్రత్యక్షంగా ఈ లోకములో మనలో దైవత్వం లోక మనుషులు చూడాలి అని అంటే మనం ఎలాంటి ప్రవర్తన మనం కలిగి ఉండాలి? సమాధానం కలిగిన ప్రవర్తన మనలో కనిపించాలి. లోతు అబ్రహాం విషయంలో అదే జరిగింది. వాళ్ళ పశువులు కాపరులు ఇద్దరు కొట్టుకుంటున్నారు. భయంకరమైన వివాదం జరుగుతూ ఉంది. ఆ వివాదం జరిగే సమయంలో అబ్రహాము పెద్ద దిక్కుగా మాట్లాడుతున్నాడు, నాయనా లోతు, నీవు నేను బంధువులం, మన మధ్య వివాదం అనేది చెప్పాలి, వివాదం అనేది ఉండకూడదు. భార్య భర్తతో అనాలి, అయ్యా నువ్వు నా యజమానుడు, నా భర్తవు, నీకు నాకు గొడవ అనేది చెప్తారు ఎవరన్నప్పుడు? ఎవరు ఎట్టి పరిస్థితుల్లో. గిద్యోను విషయంలో జరిగిందదే, గిద్యోనుకి దేవుడు చెప్పిందదే. అయ్యా సమాధానం లేక నీ తండ్రి హృదయం ఎలా ఉంటే తెలిసి అప్పుడు బలు రక్కసి చెట్ల చేత ముళ్ళ తొప్పల చేత నింపబడి అసహ్యకరంగా హేయకరంగా లోకములో ఏలోక మాలిన్యం అంతా అంటుకొని మూర్ఖుడు వలె బ్రతికాడు. ఎలాంటి మూర్ఖుడో తెలుసా? బైబిల్లో అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి ఒక అద్భుతమైన మాట దేవుని కుమారులకు చెప్తాడు. ఈ లోకంలో ఉన్న మనుషులు ఎలాను గిద్యోనికి చెప్పాడు దేవుడు, నీ తండ్రితో సావచించిన వారు ఎలాంటి వారు ఏంటనే చెప్పాడు. అలాంటి మాట ఒక్క మాట ఫిలిప్పీలు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు చక్కగా వివరిస్తాడు. చూద్దాం. 2వ అధ్యాయం 13-14 వచనాల్లో రాయబడి ఉన్న మాట ఒకసారి చూద్దామా? చూడండి. దాంట్లో ఫిలిప్పీల సంఘానికి అపోస్తలుడైన పౌలయ్య రాసిన పత్రికలో ఉంటున్న అద్భుతమైన మాట జాగ్రత్తగా ఆలకించండి. దానిలో ఉన్న మాట 2వ అధ్యాయము 13-14 వచనం. ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగజేసుకొనుటకును తన దయా సంకల్పము నెరవేర్చుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయవాడు దేవుడే. మీరు మూర్ఖమైన వక్ర జనము మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనిందీయులను దేవుని కుమారులగునట్లు సనుగులను సంశయములను మాని సమస్త కార్యములు చేయడు. మనం ఏం మానాలంటే ఇప్పుడు ఆయన మానక పనికి మాలినోడు ఉండిపోయాడు గిద్యోను తండ్రి. కానీ గిద్యోను ఎలా మారిపోయాడు? దేవుని కుమారుడుగా, నిరపరాధిగా, నిందలేనివాడిగా, మచ్చలేనివాడిగా, దుష్కార్యములు చేయకుండా తనను తాను కాపాడుకుంటూ పరిశుద్ధమైన జీవితాన్ని, దేవునికి అనుకూలమైన జీవితాన్ని జీవించాడు. కాబట్టే ఆయనకు ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు దేవుడు. ఈరోజు దేవుడు నీతో ముఖాముఖిగా మాట్లాడలేదంటే ఏముంది నీ దగ్గర? నీ హృదయంలో ఏముంది? కలంకం ఉంది. నీ మనసులో ఏముంది? కల్మషం ఉంది. అరే లోకములో ఉన్న ప్రతి పాపము కూడా ఈ హృదయంలో ఈ యొక్క భూమి చిక్కుముళ్ళతో ఏందని చెప్పా. బలు రక్క చెట్ల చేత ముళ్ళ తొప్పల చేత నీ హృదయం నింపబడిందనంటే సమస్యల మీద సమస్యలు, సమాధానం లేని సమస్యలు, సమాధానం లేని వాద్యాలు, సమాధానం లేని పరిస్థితుల్లో నీవు ఉండిపోయావు. అందుకే అక్కడ ఎంత వాక్యం విత్తుతున్నా, ఎంత అభిషేకం రుచి చూస్తున్నా నువ్వు ఫలించట్లా. నీ ప్రార్థన దేవుడు చెవి చొచ్చట్లా. అందుకే లోకంలో ఎలా ఉండాలి తెలుసా? నిందలేని వాడిగా, మచ్చలేని వాడిగా, డాగులేని వాడిగా, ఒక గిద్యోను వలె, ఒక అబ్రహాము వలె, ఒక దావీదు వలె మనం ముందుకు పయనం అవ్వాలి ఆత్మీయ జీవితంలో. అప్పుడే ఈ హృదయం అనే ఈ బలిపీఠం సమాధాన బలిపీఠంగా మార్చబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. హృదయం అనే బలిపీఠం ఎలా మార్చబడాలంటే ప్రార్థనా బలిపీఠంగా, సమాధాన బలిపీఠంగా,
కృతజ్ఞత బలిపీఠంగా, దేవుని కోసం దహనమైపోయే దహన బలిపీఠంగా మనం మార్చబడాలి. ఈరోజు 4వ బలిపీఠం మనం నేర్చుకుందాం. ఎంతమంది గుర్తుందో నాకు తెలియదు. మొదట నోవా కృతజ్ఞత దహన బలిపీఠం అర్పించాడు. రెండవది స్తుతి బలిపీఠము అబ్రహాం అర్పించాడు. 3వ బలిపీఠం అబ్రహామే. 3వ బలిపీఠం ప్రార్థనా బలిపీఠం. ఆ ప్రార్థనా బలిపీఠంలో కుటుంబ ప్రార్థనా బలిపీఠాలు నేర్చుకున్నాం. ఈ రోజు మనం నేర్చుకుంటున్న అంశం ఏంటి తెలుసా? సమాధాన బలిపీఠం అని నేర్చుకుంటున్నాం. ఈ బలిపీఠాలు 5 రకాలుగా మనం చెప్పుకోవచ్చు. మన చేతికి ఎన్ని వేళ్ళు ఉన్నాయి? 5 వేళ్ళు. మళ్ళా నేను చెప్తున్నా, దహన బలిపీఠం లేక కృతజ్ఞత బలిపీఠం, స్తుతి బలిపీఠం, ప్రార్థన బలిపీఠం, సమాధాన బలిపీఠం. 5వది ఒకటి ఉంది. అదేంటంటే 5వ బలిపీఠం నేను మొదట్లో చెప్పాను మీకు. అంటే నాకే గుర్తులేదు, మీకేం గుర్తుండేది అంటే నిబంధన బలిపీఠం. 5 ఏంటంటే నిబంధన బలిపీఠం. ఈరోజు కొంత భాగం వరకు సమాధాన బలిపీఠం అని నేర్చుకున్నాం. మరికొంత భాగం నెక్స్ట్ ఎపిసోడ్ లో నేర్చుకుందాం. ఏదేమైనప్పటికీ ఈ లోకంలో మనం బ్రతికేటప్పుడు ఒక్కర జనాంగం మధ్య మనం బ్రతుకుతున్నాం. ఫిలిప్పీ సంఘానికి అపొస్తలుడైన పౌలు చెప్తున్నాడు, దేవుని బిడ్డలు అనబడిన వారు, దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు అనబడిన వారు ఎలా ఉండాలో, ఎలా వారి లక్షణాలు ఎలా ఉంటాయో చక్కగా చెప్తున్నాడు. లోకంలో ఎలాంటి మనుషులు ఉంటారు? ఒక్కర జనాంగం ఉన్నారు లోకంలో. ఆ ఒక్కర జనాంగం మధ్య అంటే ఒక్కర జనాంగం అంటే ఏంటి? ఒక్కర జనాంగం అంటే ఏంటి? ఒక్కర జనాంగము మాట తప్పే జనాంగం. ఒక్కర జనాంగం మాట మీద నిలబడేవారు కాదు. ఒక్కర జనాంగం అబద్ధాలు కల్పించేవారు. ఒక్కర జనాంగం ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు కల్పన కథల చేత కాపురాలను చిచ్చు పెట్టే జనాంగం. అలాంటి జనాంగం మధ్య నువ్వు ఉండి ఎవడో చెప్పిన మాట విని బంగారం లాంటి భర్తను దూరం చేసుకున్న భార్యలు ఉన్నారు, బంగారం లాంటి భార్యను దూరం చేసుకున్న భర్తలు ఉన్నారు. నా ప్రియ సహోదరి సహోదరులకు చెప్తున్నా, సమాధాన పడండి. మీ జీవితాల్లో ప్రార్థనా బలిపీఠాలు కట్టుకొని ఆ ప్రార్థనా బలిపీఠాల్లో సమాధానం ఉంటే మీ కుటుంబాలు వర్ధిల్లబడతాయి. ఇదిగో భార్య భర్త ఎన్నాళ్ళు అవుతుందా విడిపోయి? కనీసం 15-18 సంవత్సరాలు అవుతుంది. ఈ విడిపోయిన జీవితంలో నువ్వు సాధించింది ఏందో ఒక్కటి చెప్పు నాకు. నీ భార్య లేకుండా నువ్వేమైనా సాధించగలిగావా? నీ భర్త లేకుండా నువ్వేమైనా సాధించగలిగావా? నీ అన్నదమ్ములు తోడు లేకుండా ఎవరు సాధించగలిగావా? నీ అక్క చెల్లెళ్ళ ఆదరణ లేకుండా ఎవరు సాధించగలిగావా? నీ తల్లిదండ్రుల ప్రేమ లేకుండా నువ్వెవరు సాధించగలిగావా? నువ్వు సాధించావంటే దేవుని సాధించుకో. దేవుని కలిగి ఉంటే చాలు, నీ జీవితం ధన్యకరంగా ఉంటుంది. అందుకే సమాధానపరచువారు, సమాధానము గలవారు ఏమంట? ధన్యులు. ఏమని పిలుస్తారు వాళ్ళని? ధన్యులు అని పిలుస్తారు. నువ్వంత నిరంతరం ఉదయం లేచిన రాత్రి పడుకోపోయిన దాకా నీ జీవితం అంతా దరిద్రం దరిద్రం ధన్యులు కాదు, దరిద్రులు దరిద్రులు దరిద్రులు. ఏమంటారు జనం నిన్ను చూసి? ఆమె పెద్ద దరిద్రుడు, ఆమె పెద్ద దరిద్రురాలండి. ఈ దరిద్రాన్ని ఎదురొస్తుంది పొద్దున్నే అంటలేదా? ఎవరు నిన్ను చూసి? నీ అందమైన ముఖాన్ని చూసి అంటలేదా? నీ అందమైన ముఖాన్ని చూసి అంటలేదా? అంటున్నారు. కారణం ఏంటంటే ధన్యకరమైన పరిస్థితులు లేకపోవడానికి ఈ వక్ర జనాంగం మధ్య నువ్వు నడుస్తూ సమాధానం లేని జీవితంలో ఉన్నావు, దైవత్వం లేకుండా ఉన్నావు. క్రీస్తును పోలి మనం నడవాలా. పౌలు ఏమంటున్నాడు? నేను క్రీస్తును పోలి నడిచాను, మీరు నన్ను పోలి. ఎన్ని రకాలుగా పౌలు ఇబ్బందులు పెట్టారు తెలుసా ఆనాటి కాలంలో. చాలా ఆయన రాసిన లేఖలు అంటాడు, అనేక పర్యాయాలు కపట సహోదరుల ద్వారా నేను మోసపరచబడి తిని, నేను గాయపరచబడి తిని అంటాడు కొరింథీ సంఘానికి లేఖలు రాస్తూ. అంటే పక్కన కపట సహోదరులు ఎవరిల్లో? ప్రక్కనే ఉండి. అలా తీతుకు రాసిన పత్రికలో, తిమోతికి రాసిన పత్రికల్లో ఆత్మీయ కుమారులు కొని చెప్తాడు. అయ్యా పలానా వాడు ఉన్నాడు, వాడు అలెగ్జాండర్ అని, వాడు కంచెరగాడి లాంటివాడు, వాడు మంచోడు కాదు, అయినా వాడిని దేవుడే చూచుకొను గాక. దేవుడికి అప్పచెప్పేశాడు. కొంతమంది ఉంటారు, మనతో ఎలా ఉంటారు తెలుసా? కంచెరగాడిద స్వభావం, అంటే నిలకడలేని స్వభావం. అదే వక్ర జనాంగం స్వభావం అంటే అదే. మాటలో నిలకడ ఉండదు, మనసులో నిలకడ ఉండదు, చూపులో నిలకడ ఉండదు, తలంపుల్లో ఆలోచనలో ఇదేంట్లో నిలకడ ఉండదు. నిలకడ లేనిది కాక నిలబడ్డవాడిని చెడగొడతారు వీళ్ళు. ఆత్మీయ జీవితంలో ఎవరైతే బలమైన పురాతులు సంఘంలో వేయబడుతూ ఉంటారో వాళ్ళని చెడగొట్టే పని చేస్తూ ఉంటారు వీళ్ళు. ఏదో ఒక మాటలు మాయ మాటలు చెప్తూ ఉంటారు. బిడ్డలారా ఒకటి చెప్తా, మీ సంఘాలలో మీరు బలపరచబడుతున్నప్పుడు పక్కకి వెళ్లాల్సిన అవసరం లే. మీ కుటుంబాల్లో మీరు బలపరచబడుతున్నప్పుడు
నీ కుటుంబాల విషయం వేరే కుటుంబానికి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకు తెలుసా? వక్ర జనాంగం మధ్య మనం బ్రతుకుతున్నామని చెప్పాడు పౌలు. ఫిలిప్పీ సంఘానికి రాసిన ఆ పత్రికలో 2వ అధ్యాయంలో 13వ వచనం ఒకసారి చదవండి. 13-14 చదవండి ఒకసారి. మీరు మూర్ఖమైన వక్ర జనాంగం మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనింద్యులైన దేవుని కుమారులు అగునట్లు ఎట్లా ఉన్నారట? నిరపరాధులుగాను, నిందలేని వారుగాను, నిష్కలంకమైన ప్రేమ గలవారుగా మనము ఉండాలి. ఇది బైబిల్ చెప్తున్న సత్యం. అంటే మనం ఎలా ఉండాలి? ఇప్పుడు నీ మీద నిందలు మోపేవాళ్ళు లేరా? అంటే నిందలు మోపే పరిస్థితి ఎదుటివాడికి నువ్వు కల్పిస్తున్నావంటే నీ దగ్గర ఏ బలిపీఠం లేదు తెలుసా? నీ హృదయము సమాధానం అనే బలిపీఠం నీ హృదయం లేదు. నీ హృదయాన్ని సమాధానం అనే బలిపీఠం మీద కట్టుకోవట్లే. అందుకే కుటుంబాల్లో సమాధానం లేక, అన్నదమ్ముల మధ్య సమాధానం లేక, వ్యాపారాల్లో సమాధానం లేక, పార్ట్నర్షిప్ బిజినెస్లో సమాధానం లేక, సమాధానమే మన దగ్గర లేనప్పుడు దేవుడే మన దగ్గర లేడు అని అర్థమండి. ఈ మెసేజ్ యొక్క సారాంశం ఏంటంటే, దేవుడు మన దగ్గర ఉంటే సమాధానం ఉంటుంది, దేవుడు మన దగ్గర ఉంటే శాంతి ఉంటుంది, దేవుడు మన దగ్గర ఉంటే నెమ్మది ఉంటుంది. అంతేగాని దేవుడే లేకపోతే మన దగ్గర శాంతి ఉండదు, సమాధానం అంతకంటే ఉండదు. అంతేకాదు, మనం ఎంత మాత్రము ధన్యులుగా పిలువబడలేము. చెప్పండి మరొకసారి, మనం ఎంత మాత్రము ధన్యులుగా. కానీ అమ్మ నీవు ధన్యురాలు అనగానే ఈ అక్కయ్యకి అబ్బా అయ్యగారు అన్నారు చాలు జీవితం అయిపోయింది. 31వ తారీఖు ఇటు పెట్టి ఇటు డిసెంబర్ 31వ తారీఖు ఇటు తీసి సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడదురు. అయ్యగారు మళ్ళీ వచ్చింది చూడండి అని అంటారు. కానీ అక్కడ లేనిది ఏం తెలుసా? ఆ కుటుంబంలో చెప్పండి, ఆ వ్యక్తిలో లేనిది ఏం తెలుసా? అందుకే వాళ్ళు ధన్యులు కాదు. నువ్వు ధన్యురాలు కాదు అని అంటే, నువ్వు దీవించబడతలేదంటే పొద్దుగుల దరిద్రం దరిద్రం అంటారు కదా, నెత్తిని పెట్టుకున్న దరిద్రం కుంపట్నే. కారణం ఏంటంటే నీ మనసు వక్ర జనాంగం మధ్య నిందలు మోసే మనసులాగా ఉంది. వక్ర జనాంగంతో పోల్చబడినట్టుంది నీ మనసు. అక్కడి నుంచి నువ్వు బయటికి రా. క్రీస్తులో నువ్వు కడుగుపడ్డావు. వక్ర జనాంగం మధ్య బ్రతికవు కాదంట్లా, నిందలు మోసే మూర్ఖుల మధ్య నువ్వు బ్రతికవు కాదంట్లా. వారిలో నుంచి నువ్వు ప్రత్యేకపడి క్రీస్తు బిడ్డగా ఉన్నప్పుడు క్రీస్తును పోలి నడవాలి. ఈ సమాధాన బలిపీఠం గురించి మరొక ఎపిసోడ్లో మరికొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ఒకటి చెప్తా మీకు, మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా ఇదే చెప్తా, గుర్తుంచుకోండి. సమాధాన బలిపీఠము అనగా వాద్యాలు, గొడవల, వివాదాలు అన్నీ కూడా పరిష్కరించబడతాయి. తదుపరి సమాధాన బలిపీఠం కట్టుకొనుట ద్వారా దీవెనకరమైన ఆశీర్వాదకరమైన స్థలములో స్థిర నివాసం అబ్రహాము ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. 2వ సమాధాన బలిపీఠం కట్టి సమాధాన కర్త అని ఆ బలిపీఠానికి గిద్యోని పేరు పెట్టాడు. అంటే అక్కడ ఏమైందంటే అప్పటి వరకు ప్రజల మధ్య శాంతి లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు. గిద్యోనుతో దేవుడు ముఖాముఖిగా మాట్లాడినప్పుడు సమాధాన బలిపీఠం కట్టిన తర్వాత ఆ ప్రజలు కలిగినది ఏంటంటే బంధకాల నుంచి, చెప్పండి, బంధకాల నుంచి విడుదల పొందుకున్నారు. అంటే ఒక సమాధాన బలిపీఠము వివాదాల నుంచి పరిష్కరించబడి ఆశీర్వాదాలకు నడిపించింది. 2వ సమాధాన బలిపీఠము ఏం జరిగింది? శత్రు చెరల నుంచి విడిపించి గొప్ప జయాన్ని, మరి గొప్ప ఆశీర్వాదాన్ని ఇచ్చింది. నోరున్న వాళ్ళు చెవులుండాలి, వినాలి, చెప్పాలి. ఒక బలిపీఠం, ఒక సమాధాన బలిపీఠం అబ్రహాం కట్టిన దానికేమో గొడవలన్నీ కుటుంబాల్లో ఉన్న గొడవలన్నీ కూడా పరిష్కరించబడ్డాయి. ఆశీర్వాదకరమైన స్థలంలో నిలబడి ఉన్నాడు అబ్రహాం. 2వ బలిపీఠం, 2వ సమాధాన బలిపీఠం గిద్యోను కట్టిన బలిపీఠానికి ఉన్న శాపగ్రస్తమైనవన్నీ కూడా, బంధకాలన్నీ కూడా తొలగిపోయి ఆశీర్వాదములోనికి, దీవెనకరమైన పరిస్థితిలోకి అడుగు పెట్టారు. మరి 3వ బలిపీఠం ఏంటో తెలుసా? అది భయంకరమైన తెగుళ్ళ చేత, వ్యాధుల చేత మనుషులు చచ్చిపోతుంటే
దావీదు ఓర్నాను కళ్ళమందు సమాధానము దేవునితో సమాధాన పడటానికి బలిపీఠం కచ్చి అర్పిస్తాడు. అక్కడ అర్పించుట ద్వారా కలిగిన మేలేంటంటే అక్కడ తెగులు ఆగిపోయి బహుశ్రేష్టమైన దీవెనలతో దేవుడు నింపాడు. అంటే నీ కుటుంబం, నీ ఇంటిలో, నీ వంటిలో సమాధానం ఎక్కడైతే ఏలుబడి చేస్తుందో అక్కడ ఆశీర్వాదాలు ఉంటాయి. కాబట్టే సమాధానపరచువారు ధన్యులు, సమాధానం గలవారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు, కుమార్తెలు అనబడతారు. అంటే సమాధానం ఉంటే మనం ధన్యులమే, సమాధానం ఉంటే మనం ఆశీర్వదించబడిన వారే, సమాధానం ఉంటే మనం దీవించబడిన వారే. అట్టి సమాధానం లేక ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, వ్యాధుల్లో, బాధల్లో ఉన్నారా? ఇప్పుడే సమాధాన పడదాం. దేవుని పాదాల దగ్గర మొక్కుబడి చేసుకుందాం, మొక్కుకుందాం, ఆయన పాదాలు పట్టుకొని కన్నీరు విడుద్దాం. ప్రభువా, నీతో మేము సమాధాన పడాలి. దావీదు సమాధాన పడినట్టు, గిద్యోను సమాధాన పడినట్టు, అబ్రహాము సమాధాన పడినట్టు అట్టి సమాధానం మాకు కూడా దయచేయి. మా కుటుంబాల్లో సమాధానం అనే బలిపీఠాలు కట్టబడుగాక అని ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడా నీకు వందనాలు. చెప్పండి, వాక్యం నీ బిడ్డల హృదయాల్లో పదిలపరచండి, స్థిరపరచండి. మా కుటుంబాల్లో అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య ఆస్తి గొడవలు కావచ్చు, ఇంకా ఏదైనా వివాదాలు భార్యాభర్తల మధ్య కావచ్చు, అక్క చెల్లెల మధ్య, అన్నదమ్ముల మధ్య కావచ్చు, బంధువుల మధ్య కావచ్చు, సమాధానకరమైన పరిస్థితిని మాకు ఇవ్వండి. ఎందుకంటే మూర్ఖుల మధ్య, ఒక్కర జనాంగం మధ్య మేము బ్రతుకుతున్నాం. అయ్యా, ఈ బ్రతుకులో మాకు అయ్యా శాంతిని, సమాధానమును, నెమ్మదిని దయచేసి నీ ప్రియ కుమారులుగా, నీ ప్రియ కుమార్తెలుగా, నీ అభిషేకాన్ని పొందుకున్న వ్యక్తులుగా వాక్యానుసారమైన జీవితంలో మా హృదయం అనే బలిపీఠాలు సమాధానంతోనూ, ప్రార్థనతోనూ, స్తుతియాగముతోనూ, కృతజ్ఞతతోనూ, నిబంధనతో మేము కట్టుకునేలాగా సహాయం దయచేసి సమృద్ధికరమైన దీవెను. వాక్యాన్ని వీక్షిస్తున్న వారిలో అనారోగ్యమా, వాక్యాన్ని వీక్షిస్తున్న వారిలో కోర్టు వివాదాలు, స్థల వివాదాలు, అన్నదమ్ముల మధ్య, అక్కచెల్లెల మధ్య, తల్లిదండ్రుల మధ్య, భార్యాభర్తల మధ్య, అయా ఎన్ని వివాదాలు ఉన్న బంధువుల మధ్య ప్రతి వివాదాలు పరిష్కరించి నీ బిడ్డలను సమాధానపరచమని యేసయ్య శ్రేష్ఠ నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలు దీవించును గాక. మరొక ఎపిసోడ్లో సమాధాన బలిపీఠం పరిపూర్ణంగా విందాం, ఆశీర్వదించబడదాం. గాడ్ బ్లెస్ యు.